హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని యశోదా హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతమయ్యారు. మేఫేర్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోర్టిక్ రూట్, అసెండింగ్ అయోర్టిక్ అన్యూరిజం, తీవ్రమైన అయోర్టిక్ సంబంధ రెగర్జిటేషన్తో బాధపడుతున్న 28 ఏళ్ల పేషెంట్ అనిల్ కుమార్కు బెంటాల్స్ శస్త్రచికిత్సను నిర్వహించారు. రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించగా వాటిలో వాల్వు పనిచేయకపోవడం వంటి డైలేటెడ్ హార్ట్ ఛాంబర్ సమస్య ఉన్నట్టు గుర్తించినట్టు సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా తెలిపారు. యశోదా హాస్పిటల్స్ అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ డాక్టర్ శివశంకరరెడ్డి తలపరెడ్డి బృందంతో కలిసి శస్త్రచికిత్స నిర్వహించినట్టు వివరించారు. జూన్ 26న పేషెంట్కు జనరల్ అనస్థీషియా కింద 31 mm ఎస్జేఎం మెకానికల్ వాల్వ్డ్ కండ్యూట్తో బెంటాల్స్ ప్రొసీజర్ చేశామని, శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో చికిత్స నిర్వహించి లైఫ్ సపోర్ట్ను తొలగించామని తెలిపారు. రోగి తొందరగానే కోలుకున్నాడని, జూలై 2న డిశ్చార్జ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. బెంటాల్స్ ప్రొసీజర్ చాలా డిమాండున్న ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స అన్నారు. అరుదైన అయోర్టిక్ అన్యూరిజమ్స్ వాల్వ్ వ్యాధి కలిగిన అనిల్ కుమార్ విషయంలో సకాలంలో రోగ నిర్ధారణ, అధునాతన శస్త్రచికిత్సా పద్ధతులు అద్భుతమైన ఫలితాన్నిచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న అనిల్ కుమార్ మాట్లాడుతూ యశోదా హాస్పిటల్ వైద్యులు చక్కటి చికిత్స అందించి ప్రాణం పూశారని తెలిపారు. విక్రమ్ రెడ్డి, నేను కార్డియాక్ సర్జన్, సీనియర్ కార్డియాక్ సర్జన్, యశోదా హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్ నుండి. ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే, మేము రీసెంట్గా 2 months బ్యాక్ అనిల్ కుమార్ సర్జరీ, ఒకటి కాంప్లెక్స్ సర్జరీ అనేది టేకప్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. అనిల్ కుమార్ 28-year-old ఇంజనీర్. 6-8 months నుంచి చాలా ఆయాసంతో కష్టపడుతూ ఉండే, మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ ఏంటంటే ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం ఒకటి మార్ఫన్స్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేయబడింది. దాంతోపాటు గుండె జబ్బు కూడా బయటపడింది. గుండె జబ్బులు ఏంటంటే అయోటిక్ వాల్వ్ అనేది లీక్ ఏర్పడింది. దాంతోపాటు అయోటిక్ అన్యూరిజం, ఈ అయోటా మేజర్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో వాపు వచ్చి నియర్లీ 5 to 6 centimeters వాపు వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ హార్ట్ మీద లోడ్ ఎక్కువైపోయి హార్ట్ ఫంక్షన్ కూడా బాగా వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20% దిగింది. 60%, 70% ఉండాల్సిన నార్మల్ హార్ట్ ఫంక్షన్ 20% పోయింది. సో అనిల్ గారు అన్ని మల్టిపుల్ హాస్పిటల్స్, మల్టిపుల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినారు, కానీ ఎవరు టేకప్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఎవరికైతే ఈ వాల్వ్ లీక్ ఉండి, అయోటిక్ వాల్వ్ లీక్ ఉండి, దాంతోపాటు ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి హై మోర్టాలిటీ, చాలా రిస్క్. సర్జరీ అయిన తర్వాత కానీ డ్యూరింగ్ సర్జరీ చాలామంది చనిపోవడం జరుగుతుంటుంది. సో ఫైనల్గా అందరి కన్సల్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. మేము సరే మా యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో కొంచెం ఉన్న మా సెటప్ అయోటిక్ సర్జరీ ప్రోగ్రామ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ అది హైటెక్ సిటీలో. మేము ఇట్లాంటి సర్జరీస్ రొటీన్గా చేస్తూ ఉంటాము. సో అనిల్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అనిల్కి ఉన్న రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అన్ని రిస్క్ అన్ని చెప్పి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మేము June 26న టేకప్ చేసినాము. సో ఆయన అదృష్టానికి మా అడ్వాంటేజ్, మా స్కిల్ అన్నిటికీ కరెక్ట్గా అయిపోయి మంచి సక్సెస్ఫుల్గా సర్జరీ అయిపోయింది. మేము అనుకున్నట్టు ఏ కాంప్లికేషన్ గురి కాకుండా ఆయన హార్ట్ బాగా తట్టుకోగలిగింది. అంత ఫంక్షన్ అంత తక్కువన్నా కూడా బాగా రికవర్ అయినాడు. అండ్ 1 weekలో ఇంటికి పంపించేయగలిగే స్థితికి వచ్చినాడు. అండ్ ఈయనేంటంటే ఈయనకు జెనెటిక్ ప్రాబ్లం, ఈయనకు అనిల్కి క్రోమోజోమ్ 15 జెనెటిక్ ప్రాబ్లంలో, దానివలన ఈయన టిష్యూస్ ఏదైతే ఉందో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, ఇది ఏది కూడా స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో సేమ్ ఈ బాడీలో బోన్స్ కానీ ఆయన మజిల్స్ కానీ దేనిలో స్ట్రెంగ్త్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మేజర్ బ్లడ్ వెజల్ అయోటాలో కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండకపోవడం వలన ఈ అయోటిక్ అన్యూరిజం రావడం జరిగింది. అయోటిక్ వాల్వ్ లీక్ కూడా దానివల్లనే జరిగింది. సో మాకేందో చాలా సంతోషమైంది. యాక్చువల్గా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ఫుల్గా ఒక 6 hours సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కల్లా లేచి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం చూసి మా అందరికీ చాలా ఆనందమైంది యాక్చువల్ అనిల్ని. సో యాక్చువల్గా ఆయన హోప్ అంతా వదిలేసుకొని వచ్చినాడు. సో అదొక ఆనందం మాకు యాక్చువల్గా. నా పేరు అనిల్ కుమార్. అది శ్రీకాకుళం దగ్గర రాజాం అనే ఊరిలో ఉండేవాళ్ళం. నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవాడిని. చేస్తుండగా నాకు సడన్గా ఆయాసము, బాడీ పెయిన్స్ ఇలాగా వచ్చేవి. ఒకరోజైతే మోషన్స్ అవి చాలా ఎక్కువగా వచ్చేవి. సడన్గా ఏమైందంటే
హాస్పిటల్కి అక్కడ ఊర్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే ఏమన్నారంటే వాళ్ళు చేయలేకపోయారు, అసలు ఏంటో ప్రాబ్లమే కనిపెట్టలేకపోయారు. తర్వాత చాలా సీరియస్ అయింది. తర్వాత అక్కడ దగ్గరలో వేరే హాస్పిటల్, శ్రీకాకుళం హాస్పిటల్ చూపించాం. ఒక హాస్పిటల్లో చూపిస్తే ఇలాగ హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా, ఒక స్కాన్ చేయాలి అని చెప్పారు. ఎటోగ్రాము స్కాన్ అనేది ఉంటుంది, అది స్కాన్ చేయాలని చెప్పారు. ఆ స్కాన్ చేస్తే అయోటో వాల్వ్ అనేది మొత్తం ఎన్లార్జ్ అయిపోయిందని చెప్పారు. అది చాలా ఎక్కువగా బాగా ఇదైంది, ఇక్కడైతే చేయలేము, చాలా పెద్ద హాస్పిటల్లో ట్రై చేయండి అని చెప్పారు. ఆ తర్వాత వైజాగ్ చూపించాం, వాళ్ళు కూడా అసలు చేయలేకపోయారు. ఇక్కడ కూడా అవ్వదమ్మా, చాలా క్రిటికల్గా ఉంది, చాలా హై రిస్క్ అని చెప్పారు. ఆ తర్వాత పుట్టపర్తి వెళ్ళాం, అక్కడ కూడా సేమ్, అక్కడ హాస్పిటల్లో కూడా మరి ఇక్కడ కూడా చేయలేమమ్మా, ఇంకా హై, మీకు వీలైతే యశోద హాస్పిటల్ ట్రై చేయండి, అక్కడికి వెళ్తే మేము మీకు ఏమైనా అవకాశం ఉండొచ్చు, ట్రై చేయండి, మాకు కూడా తెలియదు, మేమైతే చెప్పలేము, ఇక్కడైతే చెయ్యము, హై రిస్క్ అలాంటివి చేయమని చెప్పారు. మళ్ళీ మేము హైదరాబాద్, అక్కడ మా మావయ్య వాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే హైదరాబాద్లో ఇంకా హాస్పిటల్ ట్రై చేసాం. అక్కడ కూడా సేమ్ చెప్పారు, ఇక్కడ కూడా మేము చేయలేము, గుండె మార్పిడి చేయించేయాలి, అసలు ఎంత దారుణంగా, చాలా గుండె వీక్ అయిపోయింది, మొత్తం ఎన్లార్జ్ అయిపోయింది, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. తర్వాత ఇంకొక కార్డియాలజిస్ట్ సార్ని కలిస్తే విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో ఉంటారు, వాళ్ళని ట్రై చేయండి. ఆ డాక్టర్ గారికి అయితే ఈ అయోటోగ్రాము వీటి మీద అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అతనైతేనే చేయగలరు, మ్యాక్సిమం అతను ట్రై చేయండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని అన్నారు. ఈ హాస్పిటల్ అన్నిటికి వెళ్ళేసరికి మాకైతే మొత్తం చాలా ఇదైపోయింది సార్. అప్పటికే మేము మొత్తం ఆశలు వదిలేసుకున్నాం, ఎక్కడ అయితే మరి బ్రతకు, చాలా కష్టం అని చెప్పారు. సార్ని ఒకసారి మళ్ళీ నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, సార్ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి మొత్తం. అప్పుడు కొంచెం హోప్ వచ్చింది, కానీ సార్కి ఒకసారి కలిస్తే ఎలా ఉంటుందో, ఇన్ని హాస్పిటల్ వెళ్ళాం, సారు అతనికి అయోటోగ్రామ్, ఇవి అయోటో వాల్వ్ రీప్లేస్మెంట్, ఇవన్నిటి మీద చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా దగ్గర 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చూశాను ఆన్లైన్లో. చూసి ఆ రివ్యూస్ చూసి వెళ్ళాము, ఎలాగైనా సార్ని కలవాలని అపాయింట్మెంట్ తీసుకున్నాం. సార్ని చూడగానే సారు చూశారు, సారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుందమ్మా, ఇలాగ ఎన్లార్జ్ అయిపోయింది, దీనికి సర్జరీ ఉంటుంది, మెకానికల్ వాల్వ్ వేయాలి, మొత్తం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు మా ఫ్యామిలీకి మొత్తం ఇలా ఉంటుంది. సారు ఇలా ఏం కాదమ్మా అవుతుంది అని చెప్పారు. అలా చెప్పగానే మాకు అసలు హోప్, అప్పుడే హోప్ స్టార్ట్ అయింది. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాము, ఎవ్వరు కూడా అవుతుందని కన్ఫర్మ్ చెప్పలేదు, కానీ విక్రమ్ రెడ్డి సార్ ఏమో వెళ్ళగానే మొత్తం మాకు ముందు ధైర్యం చెప్పారు, చెయ్యకపోతేనే మీకు చనిపోతావు, కానీ చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, ఏజ్ తక్కువ కదా, నేను చేస్తానని చెప్పడం, అసలు అప్పుడు నాకు నమ్మకం కుదిరింది, సార్ ఎలాగైనా చేస్తారు అని. దీని మీద కొంచెం నాకు బాగా ఇదైంది.